హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. గురు పౌర్ణమి సందర్భంగా మన అనపత్తి శ్రీ సాయిబాబా వారిని దర్శించి మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. అనపత్తి మండలం అనపత్తిలో శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా అనపత్తి ఎమ్మెల్యే శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఘన విజయం సాధించడంతో చింతా ప్రకాష్ రెడ్డి గారు 315 కొబ్బరికాయల మొక్కుకున్నారు. ఈరోజు శ్రీ సాయిబాబా వారి మొక్కు చెల్లించి దర్శించుకుని గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అనపత్తి మండల నాయకులు, అనపత్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అమ్మా, దయచేసి అందరూ కూడా ఆశీర్వాదాలు అవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అమ్మా. మరి మన శాసనసభ్యులు వారి సన్మాన మహోత్సవాన్ని అందరూ కూడా ఆనంద అతిశయాల మధ్య మరి పనులారా వీక్షించడానికి దయచేసి సహకరించి అందరూ కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం. ఈ యొక్క కార్యక్రమానికి మన చింతా ప్రకారం
ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కూడా వాళ్ళ అల్లుడు గారు అయినటువంటి కరి శ్రీనివాసరెడ్డి గారు కళ్యాణ్ గారు బొక్క ఇచ్చి కండవలు వేస్తుందో కోరుచున్నాం. సాం సన్మానం హంసదాయ మహారాజాయ నమః. అదృష్టాయ పరమపదం గుణామధ్యోయ అలాగే మన చింతా ప్రకాష్ రెడ్డి గారు ఒక గా కోరుచున్నాం. అలాగే చింత వెంకటరెడ్డి గారు వాళ్ళ కోళ్ళ గారు సౌజన్య గారి చేతుల మీదుగా సాల్వా కప్పవలసిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన చింత ప్రకాష్ రెడ్డి అబ్బాయి గారు వెంకటరెడ్డి గారు సౌజన్య గారు మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు మన సత్యమైన మహాలక్ష్మి గారికి సాల్వా కప్పుతున్నారు. అలాగే తర్వాత అల్లుడు శ్రీనివాసరెడ్డి గారు కూతురు కళ్యాణ్ గారు కూడా సాల్వా కప్పాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చింతా ప్రకాష్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి కళ్యాణ్ గారు సాల్వా కప్పడం జరుగుతుందండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన దినం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. వ్యాస భగవాన్ని జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా ఆరాధించుకొని వ్యాస భగవాను ఆరాధించడం ద్వారా గురువుని ఆరాధించే ఒక విశిష్టమైన రోజు ఈ గురు పౌర్ణమి. మనకి నానుడు ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మానవుడే గురువు రూపంలో, అంటే దైవం మానవ రూపంలో గురువుగా వచ్చి మానవునికి విద్యను అందిస్తుంది అనేది సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి బోధించినట్టుగా మనకు స్కాంద పురాణంలో శరత్కార సంహిత 351 శ్లోకాలతో ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురువులు అనేక రకాలు, వైదిక గురువులు, బాధ గురువులు, వాచక గురువులు, విహిత గురువులు అని. ఈ అందరినీ మించిన గురువు మన జీవితం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనేది మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మన జీవితమే మనకు గురుతత్వాన్ని బోధించిన సంగతిని కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనకి ఏదైతే ఆ గురుతత్వాన్ని, మన జీవితం ద్వారా వచ్చిన గురుతత్వాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు తప్పనిసరిగా మనందరం మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా మరి నా ఎన్నికల సందర్భంగా చింతా ప్రకాష్ రెడ్డి గారు వారి కుటుంబం ఇక్కడ మొక్కుకొని ఆ మొక్కు ఈరోజు తీర్చుకోవడం చాలా సంతోషించదగ్గ విషయంగా నేను అభివర్ణిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ నన్ను సత్కరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి. దేవాలయ ప్రాంగణంలో ఒక్క గురువుకి తప్ప ఏ వ్యక్తికి సన్మాన సత్కారాలు అనేది వాంఛనీయమైన పరిణామం కాదు. దయవుచ్చి గుడి ఆవరణలో దండలు వేసుకోవడం కానీ, శాలువాలు వేసుకోవడం కానీ,
అది నిషిద్ధం. అంటే మనం భగవంతుడి దగ్గరికి వచ్చి అహంకారాన్ని జయించమని ఆయన ప్రార్థిస్తూ మనం మరలా సన్మానం చేయించుకోవడం అంటే మన అహంకారం ప్రదర్శించడం మాత్రమే అనేది మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయించి వాడు చింతా ప్రకాష్ రెడ్డి గారు కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను తప్పించి భవిష్యత్తులో మరి ఏ ఇతర కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలయ ప్రాంగణంలో సన్మాన సత్కారాలు కానీ దండలు వేయడం కానీ దయించి చెయ్యొద్దని మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటూ సవినయంగా తెలియజేసుకుంటాను. మరొక మారు చింతా ప్రకాష్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.